ఎక్కువ ప్రైస్ ఉంటే కొనేవాళ్ళు పిచ్చోళ్ళా? అమ్మేవాళ్ళు పిచ్చోళ్ళా? దీనికి నా సమాధానము ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాతింగ్ బిజినెస్‌లో ఒక కేఎల్ఎం అని ఒక చిన్న షాపింగ్ మాల్ ఉందనుకోండి. కేఎల్ఎంకి ఎక్కువ కస్టమర్స్ వస్తారు. ఎందుకంటే వాళ్ళు పెట్టే ఎఫెక్ట్స్‌కి. అంటే వాళ్ళు ఎక్కువ జనాల్లోకి వెళ్తూ ఉంటారు. టీవీ యాడ్స్ ద్వారా ఇంకా చాలా రకాలుగా జనాల్లోకి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఒక కస్టమర్ ఆ వీడియో చూసినప్పుడు ఓకే. వీళ్ళ దగ్గర ఇవి అవైలబుల్ ఉంటాయని రెగ్యులర్‌గా వెళ్ళడం, షాపింగ్ చేయడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడే ఉంది కేఎల్ఎంకి అండ్ చిన్న షాప్‌కి తేడా. చిన్న షాప్ అనేది ఎక్కువ జనాల్లోకి వెళ్ళట్లేదు. వెళ్ళింది అనుకోండి వాళ్ళు నిజంగా కేఎల్ఎంకి అంత పైకి ఎదిగారే అనుకోండి, ఆ ఎఫెక్ట్స్‌కి వాళ్ళు అంత తక్కువ ప్రైస్ తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ముందు కేఎల్ఎంలో 2000 ఉంది. ఇక్కడ 100 రూపీసే ఉందనుకోండి. అంత ఎఫెక్ట్స్ పెట్టి వీళ్ళు కేఎల్ఎంకి అంత స్థాయికి ఎదిగినా వాళ్ళు తర్వాత 2000 తీసుకుంటారు. ఎందుకంటే నేను ఇంత ఎఫెక్ట్స్ పెట్టాను కదా! నేను ఎందుకు మళ్ళీ 100 తీసుకోవాలి అని మైండ్ సెట్ అనేది మారిపోతుంది. ఇదే బిజినెస్ యొక్క స్ట్రాటజీ అండి. వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్‌కి ఎవరి ప్రైస్ వాళ్ళు తీసుకుంటారు. ఇందులో కస్టమర్స్ ఎవరిని ట్రస్ట్ చేస్తే వాళ్ళు తీసుకుంటారు. అంతేకాని ఇక్కడ అమ్మేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు, కొనేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు. ఇది నా సమాధానము. ఓకేనండి. మా దగ్గర కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ సెంటర్ క్లిప్స్ ఇంకా హ్యాండ్మేడ్‌వి చాలా ఉంటాయి. నేను ఏ కేటగిరీకి వస్తానో కూడా నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.